తుంటి ఎముక విరగడం అది పెద్ద వయసులో, అంటే వయసు 75 సంవత్సరాలు దాటిన వారిలో తుంటి ఎముక విరిగి నొప్పితో మనకి బయటపడడం అనేది సర్వసాధారణమైన విషయం. మొదటి విషయం ఏంటంటే, తుంటిలో ఎముక విరగాలంటే చాలా ఫోర్స్ అవసరం పడుతుంది. అంటే పెద్ద వయసులో, యంగ్ ఏజ్లో కానీ ఎముక విరగాలి అంటే ఒక యాక్సిడెంట్ అవ్వడం వలనో, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి పడడం వలనో కానీ ఎముక విరుగుతుంది. అదే పెద్ద వయసులో 70-75 సంవత్సరాలు దాటిన వాళ్ళలో నడుస్తూ కింద పడిపోవడం వలన కానీ, తట్టు తప్పి కింద పడడం వలన కానీ, మెట్టు స్లిప్ అయి మెట్టు మీదే కూర్చోపడడం వలన కానీ సడన్గా పేషెంట్ లేవలేని పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్రే కానీ చేసినట్టయితే తుంటిలో ఫ్రాక్చర్ రూపంలో మనకు బయటపడుతుంది. అంటే ఇక్కడ ఎముక విరగడానికి బలమైన దెబ్బతో జరగాల్సింది మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు జరగడానికి కారణం ఏమిటంటే ఎముకలో ఉన్న బలహీనత. ఈ వయసులో మామూలుగా ఆడవారిలో అయితే 50 సంవత్సరాల వయసు నుంచి కాల్షియం అనేది ఎముక నుంచి డిప్లీట్ అయిపోతుంది, అంటే వెళ్ళిపోతూ ఉంటుంది. తద్వారా ఎముక బోలుగా మారి వీక్ అయిపోతుంది. అదే మగవారిలో 65 సంవత్సరాల తర్వాత కొద్దిగా కాల్షియం అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 70-75 సంవత్సరాలు వచ్చేసరికి ఎముకలో కాల్షియం అనేది అత్యంత క్రిటికల్ లెవెల్ కంటే కిందకి పడిపోయి సాంద్రత తగ్గిపోవడం వలన మామూలుగా మనం నడిచే యాక్టివిటీ, మామూలుగా చేసుకునే యాక్టివిటీస్లో అత్యంత చిన్న డ్యామేజ్తో, అత్యంత చిన్న ఇంజురీతో నడుస్తూ పడిపోవడం వల్ల కానీ, స్లిప్ అయి పడిపోవడం వల్ల కానీ ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఎముకలో ఉన్న బలహీనత. సో ఈ సందర్భంలో ఆపరేషన్ చేసి పేషెంట్ని ఎముకను బిగించినట్టయితే పేషెంట్ గ్రాడ్యువల్గా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగా ఏ ఎముక విరిగినా కానీ ఆపరేషన్ చేసి రాడ్ కానీ ప్లేట్ కానీ బిగించినట్టయితే ఎముక 6 వారాల నుంచి 3 నెలల్లో నెమ్మదిగా అతకడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవైపు ఎముకను బిగించడానికి మనం యూజ్ చేసిన రాడ్ ఏదైతే ఉందో తద్వారా ఎముక అతకవలసిన అవసరం ఒకటి, రెండోది ఎముకలో ఉన్న అత్యంత బలహీనత రెండోది. సో మామూలుగా మట్టి గోడలో మనం మేకు కొడితే ఎలా అయితే పటుత్వం ఉండదో, ఈ బలహీనంగా ఉన్న ఎముకలో కూడా మనం పెట్టే రాడ్ గట్టిగా పట్టుకునే అవకాశం తక్కువ. తద్వారా చాలా తుంటి ఎముకలు గ్రాడ్యువల్గా ఆపరేషన్ చేసినప్పుడు బాగున్నప్పటికీ తర్వాత మళ్ళీ ఎముక నుంచి స్క్రూ బయటకు రావడము, లేదంటే స్క్రూ విరిగిపోవడము, వంగిపోవడము, ఆ రకంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లంను అడ్రస్ చేసే విధంగా లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ నెయిల్ సర్జరీ వచ్చినాయి మనకి. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ట్రామాసెమ్ సిస్టమ్ అని. ఇందులో ఏమవుతుందంటే, ఎముకలోకి రాడ్ వేసి బిగించినప్పటికీ ఎప్పుడైతే పేషెంట్ బరువు పెడతారో, బరువు పెట్టడం వలన ఆ స్క్రూ అనేది మళ్ళీ ఎముకలో బలహీనంగా ఉన్న చోట బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ కదిలే అవకాశం ఉంటుంది. ఈ ట్రామాసెమ్లో ఎముకకి తర్వాత లోపల పెట్టిన రాడ్కి మధ్యలో సిమెంట్ని ఇంజెక్షన్ చేస్తాం. తద్వారా ఎముక, సిమెంటు, రాడ్ 3 ఒక స్ట్రాంగ్ కన్స్ట్రక్ట్ లాగా పనిచేసి రోగి లేచి నడిచే టైంలో పెట్టే బరువును కూడా టాలరేట్ చేసే విధంగా ఉంటుంది. సో తద్వారా వెనుకటి కాలంలో మనము ఈ ఆపరేషన్స్ చేసినప్పటికీ పేషెంట్స్ని కూర్చోబెట్టడం వరకు, వీల్ చైర్లో కదిలించడం వరకు చేయగలిగే వాళ్ళం. కానీ పెద్ద వయసులో పేషెంట్ కాలు మీద బరువు ఒక కాలు మీద బరువు పెట్టకుండా గెంతుతూ నడవడం వీలు పడదు. 80 సంవత్సరాల వ్యక్తికి ఎముక విరిగినప్పుడు
ఆ కాలు మీద బరువు పెట్టకుండా నడవండి అంటే చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్ట్తో బరువు పెట్టి నడవడానికి వీలవుతుంది. అంటే ఒకవైపు ఫ్రాక్చర్ హీల్ అవ్వడము, ఎట్ ద సేమ్ టైం రెండోది బరువును నిలుపుకునే విధంగా ఉన్న రాడ్ వలన బరువు వేసి స్టాండ్తో కొన్నాళ్ళ వరకు ఈ ఎముక అతికేంత వరకు నడవడం చేయడం జరుగుతుంది. ఎందుకు ఇదంతా అవసరం అంటే పేషెంట్కి, రోగికి ఎముక తుంటి విరిగిన తర్వాత ప్రాబ్లం ఏ రకంగా వస్తుందంటే వాళ్ళు ఎటు కదిలినా కానీ నొప్పి వస్తూ ఉంటుంది. అందుకనే పేషెంట్ బెడ్ మీద ఉండి ఒకవైపు తిరుగుదామన్నా తిరగలేరు, కూర్చుందామన్నా కూర్చోలేరు. తద్వారా గ్రాడ్యువల్గా బెడ్ రిడెన్ అయ్యి ఆ బెడ్ రిడెన్తో పాటు మిగతా అవయవాలు వాటి ఎఫిషియన్సీ కోల్పోతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ తగ్గడం వలన, హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కంటిన్యూగా బెడ్ మీద ఉన్నట్టయితే ఆ వయసులో మిగతా అవయవాలు కూడా అదే మోతాదులో పనిచేయడం గ్రాడ్యువల్గా కోల్పోతాయి. తద్వారా మిగతా కాంప్లికేషన్స్ వచ్చి రోగికి ప్రాణ ప్రమాదం జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పేషెంట్ని ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి కూర్చోబెట్టగలరు. ఫస్ట్ ఇంపార్టెంట్, కూర్చోబెడితే చాలు, చాలా మట్టుకు ఈ అవయవాలు వాటి ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. తద్వారా రోగి ప్రాణ ప్రమాదం నుంచి బయటపడతాడు. సో మొదటి ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్ని కూర్చోబెట్టడం, రెండోది వీలైతే నిలబెట్టడం, మూడోది ఇంకా వీలైతే నడిపించడం. ఇవన్నీ చేయడానికి సంభవం అవుతాయి. ఈ లేటెస్ట్ ఇంప్లాంట్స్ వలన మనం ఇది చేయడానికి వీలు పడుతుంది తుంటి ఫ్రాక్చర్ తర్వాత కూడా. సో ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు వచ్చిన ఇంకా లేటెస్ట్ విధానాల్లో ఒకటేమో లోపల వేసే ఇంప్లాంట్, రెండవది పెయిన్ రిలీఫ్. ఒక కాలంలో పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తేనే సివియర్ పెయిన్ తోటి ఉండడం వలన మనం ఇచ్చే ఇంజెక్షన్లతోటి ఆ ఇంజెక్షన్ల సైడ్ ఎఫెక్ట్ వలన కొంతమంది కిడ్నీకి ఇబ్బంది అవ్వడము, కొంతమందికి ఆల్రెడీ పెద్ద వయసులో కిడ్నీలు వీక్గా పనిచేస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ సిస్టమ్ వీక్గా పనిచేస్తూ ఉంటుంది. దాని మీద మనం ఇచ్చే ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో కూడా చాలామంది కాంప్లికేషన్స్లో లోన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ అవాయిడ్ చేసే విధంగా లేటెస్ట్గా పెయిన్ రిలీవింగ్ సిస్టమ్స్ అనస్థీషియాలజీలో వచ్చినాయి. అవి ఏంటంటే వస్తానే ఆన్ అరైవల్ బ్లాక్ అని ఇస్తాం. అంటే అక్కడ నొప్పి తగ్గించే విధంగా బ్లాక్ ఇవ్వడం. ఆపరేషన్ తర్వాత కూడా నొప్పి అతి తక్కువగా ఉండే విధంగా బ్లాక్ ఇస్తాం. అది 24 hours వరకు పనిచేస్తుంది. తద్వారా డోసెస్ ఏవైతే మనం నొప్పి గురించి ఇచ్చే ప్రమాదకరమైన మెడిసిన్స్ను తగ్గించిన వాళ్ళు అవుతాం. సో ఇది ఇంకో రకమైన అడ్వాన్స్. మూడవది ఏంటంటే కాంప్రిహెన్సివ్ కేర్, ఆర్థోజీరియాట్రిక్ కేర్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న కాన్సెప్ట్. తద్వారా ఏంటంటే ఓన్లీ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాదు, ఆ టైంలో ప్రతి పేషెంట్కి 70-80 సంవత్సరాల్లో షుగర్ ఉండడమో, బీపీ ఉండడమో, హార్ట్ ప్రాబ్లం ఉండడమో, వీటన్నిటికి సంబంధించి మెడిసిన్స్ వాడుతూ ఉండడము, ఇదంతా కోఆర్డినేట్ చేసే విధంగా ఆర్థోజీరియాట్రిక్స్, తర్వాత కార్డియాలజిస్టు, తర్వాత అనస్థెటిస్టు ఒక కాంప్రిహెన్సివ్గా ఆర్థోపెడిక్ సర్జన్తో టీమ్ లాగా ఫామ్ అయ్యి వీరిని ట్రీట్ చేస్తాం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ అవుట్కమ్ 3వ రోజు నుంచి డిశ్చార్జ్ చేసే విధంగా వీలు పడే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్. అండ్ టైమ్ టు థియేటర్ అనేది ఇంకొక అడ్వాన్స్. మీరు ఒక 10-20 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఎముక విరిగింది, దానికి రకరకాల టెస్టులు చేయాలి. టెస్టులు చేసిన తర్వాత టెస్ట్లో ఒకవేళ వేరే అవయవంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లంగ్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్కి సంబంధించి సర్టెన్ ఎలిమెంట్స్ ఉన్నా, వాటిని ఆప్టిమైజ్ చేస్తూ అప్పటికి 3-4 days గడవడం వల్ల ఈ మధ్య కాలంలోనే పేషెంట్కి ప్రాణ ప్రమాదం జరిగిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇది కరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్ తుంటి ఫ్రాక్చర్ అయినప్పుడు విదిన్ 48 hours టైమ్ టు థియేటర్ని కానీ తగ్గించినట్టయితే తద్వారా రోగి నయమై ప్రాణ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం చాలా మెరుగుపడింది అని వేరియస్ లిటరేచర్స్లో, అధ్యయనాల్లో తెలిసిందనమాట.
సో ఇప్పుడు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైమ్ టు థియేటర్ less than 48 hours. That is one more thing. And another important thing is rehabilitation. ఒక కాలంలో ఈ ఆపరేషన్ చేసి పేషెంట్ బెడ్ మీదే ఆపరేషన్ చేసి తర్వాత పేషెంట్ బెడ్ మీదే ఉండే పరిస్థితి ఉండేది, ఎందుకంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ప్రతి పేషెంట్ని ఈ ఆపరేషన్ తుంటి ఫ్రాక్చర్ అయిన వారిని రెండో రోజు కూర్చోబెట్టడం జరుగుతుంది. తద్వారా మిగతా అవయవాలు ఈ రీహాబిలిటేషన్లో భాగంగా వాటిని ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది. మూడోది, ఎవరికి వీలు పడితే వాళ్ళకి వాకర్ పట్టుకొని నడిపించడానికి కూడా వీలు పడుతుంది అనమాట. సో రీహాబిలిటేషన్ ఈజ్ అనదర్ అడ్వాన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ సెకండరీ ప్రివెన్షన్. తుంటి ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ వేరే ఏ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయినా కానీ పేషెంట్కి ఆపరేషన్ చేసి ఎముక మళ్ళీ అతికిపోయినప్పటికీ ఫ్యూచర్లో రెండోసారి ఆపోజిట్ ఎముక విరగడమో లేదంటే స్పైన్లో ఫ్రాక్చర్ అవడమో జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనికి కారణము మామూలుగా మనం మొదలు అనుకున్నట్టుగా ఎముక విరగడానికి కారణము ఇంజురీ కాదు. ఎముక విరగడానికి కారణము ఎముకలో బలహీనత, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. మనం కానీ ఆస్టియోపోరోసిస్ని ట్రీట్మెంట్ చేయకపోయినట్టయితే తుంటి ఇటువైపు సెట్ అయినప్పటికీ ఆపోజిట్ తుంటి విరగొచ్చు, లేదంటే స్పైన్లో వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ కావచ్చు. అందుకే దీన్ని ప్రివెంట్ చేయడానికి సెకండరీ ప్రివెన్షన్ అనే ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. అంటే ఒకవైపు ఎముకను అతికిస్తూనే మళ్ళీ ఇంకొక ఎముక విరగకుండా కాపాడడాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో ఈ ట్రీట్మెంట్ కూడా మనకి లేటెస్ట్ అడ్వాన్సెస్ చాలా వచ్చినాయి. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇవాల్వ్డ్ లైక్ ఏ అడ్వాన్స్డ్ సిస్టమ్. తద్వారా ఒకటి లేటెస్ట్ ఇంప్లాంట్స్, రెండోది టైమ్ టు థియేటర్, మూడోది అనస్థీషియాలో నూతన విధానాలు, నాలుగోది సెకండరీ ప్రివెన్షన్, ఐదోది రీహాబిలిటేషన్. వీటన్నిటితోటి ఇప్పుడు తుంటి ఫ్రాక్చర్ని చాలా మట్టుకు మనం జయించే విధంగా ముందుకు సాగుతున్నాం అన్నమాట.